తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నల్గొండలోని ఆయన విగ్రహం వద్ద పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా పలువురు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ వద్ద జయశంకర్ విగ్రహానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమేర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఇబ్రహీం, ఖలీల్, పెరిక స్వాతి వినాయకరాజు, అల్లి మల్లికార్జున్ యాదవ్, రేగట్టలింగ దోనాల నాగార్జునారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ పార్క్ వద్ద గల జయశంకర్ విగ్రహానికి నల్గొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుండే ఆహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన మార్గం, సిద్ధాంతాల వల్లే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా ఉద్యమ కాలంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్ర సాధనకు జయశంకర్ అందించిన సంపూర్ణ సహకారం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ పట్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరంగా ప్రవర్తిస్తోందని ఘాటుగా విమర్శించారు. కనీసం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహాన్ని అలంకరించి దండలు వేసే కనీస బాధ్యతను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ప్రస్తుత పాలన జయశంకర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా సాగుతోందని ఆరోపించారు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల ఆశయాల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వాటన్నింటినీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. నివాళులు అర్పించిన వారిలో జేఏసీ మాజీ చైర్మన్ గుండె వెంకటేశ్వర్లు, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి రెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్రావు, లొడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, సిరిగిరి వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, కార్పొరేటర్లు మారగోని గణేష్, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, రత్నగిరి శ్రీనివాస్, గోపకుని స్వాతి రాజశేఖర్, సింగం లక్ష్మి, దండంపల్లి సత్తయ్య, భాషపాక హరికృష్ణ, కౌకూరు వీరాచారి, ఏ కన్నారావు, కందుల లక్ష్మయ్య, కంకణాల వెంకటరెడ్డి, వజ్జ శ్రీనివాస్, తంగళపల్లి రవీంద్రాచారి, షాకటి రాములు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ గురించి అహర్నిశలు తెలంగాణ వాదం మొత్తమే లేదు, తెలంగాణ అవకాశమే లేదు, వచ్చే అవకాశం లేదన్నప్పుడు కూడా ఆయన ప్రతి చిన్న సమూహం ఉన్న ఎక్కడికక్కడ జిల్లాలు, తెలంగాణ జిల్లాల్లో అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఎవరు పిలిచినా ఎక్కడికి పోయినా తెలంగాణ వాదం గురించి బతికించడానికి, తెలంగాణ గురించి, తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి వారు చెప్పుకుంటూ ఇవాళ తెలంగాణ వాదాన్ని బతికించినటువంటి ఒక మహనీయుడు, తెలంగాణ వాదానికి ఒక స్ఫూర్తిగా నిలబడ్డటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి. అదేవిధంగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ మొదలుపెట్టే ముందు కూడా వారి సహకారంతో వారు ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద రాసినటువంటి అవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చి కేసీఆర్ గారికి ఆ రోజు వారి వెన్నుదన్నుగా నిలబడి ఒక సిద్ధాంతకర్తగా ఇవాళ తెలంగాణకు తీసుకురావడంలో వారు, అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ గారిని వారు వెన్నుతట్టి ముందుకు తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే రాజకీయంగా ఇవాళ ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెట్టినటువంటి వ్యక్తి వారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఉంటే ఎంతో సంతోషంగా ఉండే, ఎందుకంటే వారు కోరుకున్నటువంటి తెలంగాణ ఇవాళ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కళ సాకారం అయింది. కానీ వారు ఏదైతే కోరుకున్నటువంటి అవన్నీ కూడా ఇంకా కూడా ముందుకు తీసుకుపోయే దశలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఇవాళ తెలంగాణ ఏదైతే వారు కోరుకున్నటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన జరుగుతున్నది. దీని మన అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఖచ్చితంగా వారి ఆత్మ ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రజా సంఘాలన్నీ కూడా మరి వారికి పూలాంకరణ చేసి పెద్ద ఎత్తున నివాళులు అర్పించాం. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా జయశంకర్ సారు తన జీవితకాలం మొత్తం కూడా తెలంగాణ అస్తిత్వం కోసం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి. ఆయన 1952 విద్యార్థి దశ నుంచే దాదాపు ఆయన 2011లో చనిపోయారు. అప్పటి వరకు కూడా తెలంగాణ ఆర్తి అస్తిత్వము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని ఒక సైద్ధాంతిక పునాదిని తయారు చేసి మరి 2001లోనే కేసీఆర్ చేతికి అందించారు. మరి దాన్ని పునాదిగా చేసుకొని కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజా ఉద్యమాలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సాకారమైన 10 సంవత్సరాల కాలంలో వారి ఏ ఆశయ సాధన కోసం అయితే ముందుకు సాగిండో మరి ఆశయ సాధనకు ఇవాళ ముందుకు సాగి మరి అవి అమలు చేస్తున్న క్రమంలోనే గత 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చింది, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు తూట్లు పిలిచే పద్ధతిలో ముందుకు కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి తెలంగాణ తెచ్చేందు కోసం ఏదైతే పోరాటం చేసిండో జయశంకర్ వారికి కనీసం ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమం చేయకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణకు రాష్ట్రం తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి కార్యక్రమాన్ని అఫీషియల్ ప్రోగ్రామ్గా చేయాలని కనీసం కలెక్టర్ కానీ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు మేము చింతిస్తూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు వాళ్ళ ఆశయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. దానికోసం అతను కేసీఆర్తో తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందన్న కళ నెరవేరుతుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్తగా ఉంటూ ఏ విధంగా ఉద్యమం చేయాలనేది గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాకారణ వేళ ముందు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. వారికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడే వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వారి ఆశయాలకు అనుగుణంగా కొనసాగినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ పాలన మాత్రం జయశంకర్ సార్ ఆశయాలకు విరుద్ధంగా ఆంధ్ర పెత్తనం ఏ విధంగా ఉందో అదేవిధంగా కొనసాగుతుంది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజులలో తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ పైన మరొక ఉద్యమం కూడా రాబోతుంది. కాబట్టి దీన్ని అందరూ గమనిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు. మన తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది రాయి వేసిన మన గౌరవనీయులు మరి తెలంగాణ రాష్ట్ర సాధనకై ముందుకుగా తన జాతిపిత అయిన మన జయశంకర్ సార్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు మనమంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన విగ్రహానికి పూలమాల వేసి మరి తెలంగాణ రాష్ట్రము రావాలి, మన పిల్లలకు నీళ్లు నిధులు నియామకాలు రావాలి, మన తెలంగాణ ప్రజలు బాగుపడాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి. తెలంగాణ రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఆయన కలగన్నాడు. ఆ కళ నెరవేరింది. ఆ నెరవేరిన కళను ఆయన చూడలేకపోయినా ప్రతి ఉద్యమకారుని మదిలో ఆయన నిలిచి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కృషి చేసిన ఆయనకు మరి తెలంగాణ ప్రజలందరి తరపున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను నల్గొండ మున్సిపల్ పార్క్ ఎదుట ఉన్న ఆయన విగ్రహం వద్ద 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చక్రహరి రామరాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని, ఆయన దీర్ఘకాలిక స్వప్నమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. జయశంకర్ లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేది కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో సామాజిక తెలంగాణ ఇంకా సాకారం కాలేదని, రాష్ట్రం సంపన్న వర్గాలకు మాత్రమే ఆశ్రయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి వారిని గౌరవప్రదంగా సత్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, బీసీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేశవరావు కమిటీని ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్ ముదిరాజ్, వాడపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని మరి వారి యొక్క విగ్రహం దగ్గర వారికి పూలమాలలు వేసి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ద్వారా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ బలమైనటువంటి తెలంగాణవాది. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం తొలి మలి ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని ఆ బలమైనటువంటి కోరికతో కొంతకాలం 69 తర్వాత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా
ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి దృక్పథంతో అనేక మంది రాజకీయ నాయకులతో చర్చలు జరిపి అదేవిధంగా కేసీఆర్ గారికి సలహా ఇచ్చి ఆయన ఒక సిద్ధాంతకర్తగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు చాలా గొప్పవాడు. ఆయన నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం రావాలని బలమైన కోరిక ఉన్నటువంటి యొక్క సిద్ధాంతకర్త. ఆయనే ఈ తెలంగాణ సాధన కోసం కృషి చేసిన వ్యక్తి. ఆయనే తెలంగాణ యొక్క జాతిపిత, ఇంకెవరు కాదు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వాడు, ఒక విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు, ఒక బలహీన వర్గాలు అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి, ముఖ్యంగా సామాజిక న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి. ఎక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఆయన ఆశించినటువంటి ఏ యొక్క డిమాండ్స్ పరిష్కరించబడలేదు. సామాజిక న్యాయం లేదు తెలంగాణలో. తిరిగి అదే దొరల తెలంగాణ, అదే పెత్తందారుల యొక్క తెలంగాణ తప్ప సాధారణమైనటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగట్లేదు. ఆయన ఆశించిన తెలంగాణ రావాలి అంటే ఖచ్చితంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాలంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జన్మదిన వేడుకలు బీసీ సంక్షేమ సంఘం రామారాజు గారి అధ్యక్షతన ఈరోజు పెద్ద ఎత్తున పూలమాల అలంకరించనేది. ముఖ్యంగా తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు కోరుకున్నది ఒకటే, వాళ్ళ తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ రావాలి, అందరూ సమన్యాయం జరగాలి అనేది వారి కోరిక. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు దొరలు పటేళ్ల పాలన జరుగుతుంది కానీ సామాన్యులకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గుర్తించి సామాజిక తెలంగాణ కొరకు పాటుపడవలసిందిగా కోరుచున్నాము. అలాగే తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్మించడంతో పాటు కళాభవన్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఇందూరు సాగర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొమ్మిడి నగేష్, కొండేటి మురళి, ఎన్ బుచ్చిరెడ్డి, జాజుల వీరేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా విగ్రహాన్ని పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ జనసమితి పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ జయంతి సందర్భంగా గవర్నమెంటే నిర్వహించవలసిన అవసరం ఉంది. ఆఫీసుల్లో నిర్వహిస్తున్నారు తప్పితే ఇక్కడ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించకపోవడం అనేది కూడా కొంత లోటుగా కనిపిస్తున్నది. కాబట్టి కొత్త పెద్ద విగ్రహాన్ని స్థాపించి నల్గొండలో ఘనంగా నిర్వహించవలసి మళ్ళీ జయంతి వచ్చే వరకు నిర్వహించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా జయశంకర్ సార్ ఆశయాలను సాధించాలి. ప్రతి ఒక్కరు కూడా అతను చనిపోయేటప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ సాధించుకుంటాం కానీ తెలంగాణ సాధించి తెలంగాణ ఫలాలు అనేవి అన్ని సామాజిక వర్గాలకు సమానంగా అందాలంటే తప్పనిసరిగా మళ్ళొక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. తెలంగాణ సాధించాం కానీ అనుకున్న ఫలితాలని సాధించలేకపోయాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా మమేకమై సామాజిక ఫలాలందరూ కూడా సమానంగా దక్కేటట్టుగా ఉద్యమానికి పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ సిద్ధాంత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొడ్డుపల్లి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, పుట్ట వెంకన్న గౌడ్, మల్లెబోయిన సతీష్ యాదవ్, కర్ణాటి మచ్చగిరి, మేడి నరసింహ, సురేష్, కస్తూరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా వారికి హైదరాబాద్ రోడ్లో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ వారు తెలంగాణ సాధించేంత వరకు కూడా నిద్రపోకుండా బాగా శ్రమించి నాయకులను తయారు చేసి తెలంగాణ సాధన కొరకు చాలా శ్రమించినటువంటి వ్యక్తి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జయశంకర్ తెలంగాణ సాధించిన తర్వాత ఉన్నటువంటి నిర్ణయాలను కూడా మనం అందరం కలిసి సాధించేంత వరకు అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా మనం అందరం కూడా కలిసి శ్రమిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జయశంకర్ గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో వారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి మద్రాసు నుంచి కలుపుతున్నప్పుడే వ్యతిరేకించినటువంటి గొప్ప నాయకుడు. వారి సిద్ధాంతాలకు జరుగుతున్నటువంటి మనకు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని విశ్లీకరణ చేసి విద్యాలయాలు అన్నీ తిరిగి చైతన్యం చేసినటువంటి గొప్ప నాయకుడు. దేశ విదేశాలు కూడా తిరగడం జరిగింది. ఎంతోమందిని మేధావులను కలిసి తన సంఘటితం చేసి తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రం ఏర్పడడానికి కారణం ఉందని అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని పోరాటం చేసి ప్రాణం పోసినటువంటి గొప్ప నాయకుడు. వారి ఆశయ సాధన కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోవాలని వారి జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో సైతం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చొల్లేటి రమేష్చారి, ప్రధాన కార్యదర్శి గుంటోజు వెంకటాచారి, గుంటోజు బ్రహ్మాచారి, కపిలవాయి జంగాచారి, విశ్వనాథుల జానాచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ప్రొఫెసర్ మన జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన విశ్వబ్రాహ్మణంలో ఉండి ఇవాళ తెలంగాణ కొరకు ఆయన రాసిన రాతే గీసిన గీత ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఇవాళ తెలంగాణ ఏర్పడినాక ఆయన ఉత్సవాలు జయంతి అవుతుంది, వర్ధంతి అవుతుంది. గవర్నమెంట్కి అధికారికంగా చేయాలి. జయంతి నాడు గవర్నమెంట్ సెలవు దినంగా ప్రకటించాలి. కానీ ఈ గవర్నమెంట్ మర్చిపోతుంది. దీన్ని మేము విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఖండిస్తున్నాం. వచ్చేసారన్నా దీన్ని జయశంకర్ సార్ జయంతిని ఘనంగా అధికారికంగా నిర్వహించి గవర్నమెంట్ సెలవుగా ప్రకటించినప్పుడే ఆయన ఆశయాలు సాధించుకుంటామని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటి యాదగిరి, మేకల శివ, భువనగిరి సందీప్, గుంటూరు అశోక్, పాలడుగు శ్రీకాంత్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ చేసిన సేవలను కొనియాడుతూ వారు సీమాంధ్ర పాలకుల కుట్రలను నీళ్లు, నిధులు, నియామకాలు, అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడతానని గుర్తించి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇటు బుద్ధిజీవులను, మేధావులను, విద్యావంతులను, విద్యార్థి సంఘాల నాయకులందరినీ ఐక్యం చేసి తుది శ్వాస వరకు కూడా తెలంగాణ సుధాస సాధించేంత వరకు కూడా పోరాటం చేసే విధంగా వారు కొనసాగించే విధంగా ఉద్యమం కొనసాగించారు. వారి ఉపన్యాసాలు, రచనల ద్వారానే వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుంది పోరాటం చేసిన గొప్ప మేధావి. వారు వారి జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మేధావి. వారు తెలంగాణ చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతాం. అలాగే బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సైతం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్ణాటి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయ్ కుమార్, గుంటోజు బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జాతిపిత జయశంకర్ సార్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు చేయటం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జయశంకర్ సార్ ఎంతో తెలంగాణ కోసం చేసిన మహనీయుడు. ఆయన యొక్క ప్రభుత్వ పరంగా జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు తెలంగాణ గవర్నమెంటు చేయకపోవడం చాలా శోచనీయం. మా బీసీ సంఘాలు మొత్తం జయశంకర్ సార్ వర్ధంతి, జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా చేయాలని మా యొక్క డిమాండు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మహనీయుడు. ఆ మహనీయునికి ఈరోజు జయంతి ఉత్సవాలు చేయటం మాకెంతో అభినందనీయం. కావున తెలంగాణ గవర్నమెంటు జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా చేయాలని మా యొక్క డిమాండ్.